విలువ జనాలకు అర్థమవుతుంది. కరెక్ట్ 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 అమ్మా. మీరు చేస్తున్న ఫైట్ కి నేను ఖచ్చితంగా, నేనే కాదు అందరు ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు కూడా ఈ ఫైట్ కి సపోర్ట్ చేయాలి. మీరు 100% మీరు వెళ్తున్న పద్ధతి కరెక్ట్, మీరు వెళ్ళండి. కాకపోతే నాదొక చిన్న సలహా అండి, ఒక చెల్లిగా చెప్తున్నాను. చెప్పండి. మీరు చాలా మంచి ఫైట్ చేస్తున్నారు న్యాయపరంగా, నైతికంగా. కానీ ఈ ఫైట్ లో ఎక్కడా కూడా కోపంలో కూడా మీరు ఎప్పుడు ఆ అమ్మాయి గురించి పొరపాటును కూడా ఏదైనా బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయకండి. మీరు ఇప్పటిదాకా యూజ్ చేయలేదు, అది మీ గొప్పతనం. ఇంకెప్పుడు కూడా యూజ్ చేయకండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జరిగిందంతా వదిలేసి పలానా వాళ్ళు నన్ను పలానా భాషతో మాట్లాడారు అని కూడా మన మీద కేసు. పాయింట్ ఏంటమ్మా, అది నా పర్సనల్ కాల్, దానికి ఏ రకమైన రెస్పాన్సిబిలిటీ ఉండదు. అవును, అమ్మాయి ఫోన్ చేసింది, అది కూడా అంటే ఉద్దేశపూర్వకంగా కాల్ చేసి రికార్డ్ చేయడం కూడా తప్పే కదండి. మీరు ఇంకా బాగా మాట్లాడారండి, నేనైతే ఇంకా బూతులు తిడతాను, మీరు ఇంకా చాలా బాగా మాట్లాడారు. ఎక్కడ బూతులు మాట్లాడలేదు యాక్చువల్లీ. నేనైతే బూతులు తిడతాను, పర్సనల్ కాల్ కాబట్టి. అవునవును అవును. ఎందుకంటే సార్ మీరు ఒక కాల్లో చెప్పారు మీరు జైలుకి వెళ్ళడానికి కూడా రెడీ అయ్యి హీరోలా వెళ్తాను అని. మీలాంటి వాళ్ళు జైల్లో ఉండకూడదు సార్, మీరు బయట ఉండాలి. మీరు ఇలాంటి ఎంతో మంది కోసం మీరు ఫైట్ చేయాలి. అందుకోసం ఒక చెల్లిగా ఒక చిన్న సజెషన్ ఇస్తున్నా. అంజలి గారు ఆశ్చర్యం, నిజంగా ఆశ్చర్యం అండి. మీరు ఒక వైజాగ్ నుంచి అంజలి గారు ఫోన్ చేశారని మా వాళ్ళు చెప్పగానే మీరు ఫోన్ ఎత్తుకున్న వెంటనే శేఖర్ భాషని ఏ విధంగా విరుచుపడతారో, ఏ విధంగా తిడతారో, పాప ఆయన తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి తిట్టించామని వెళ్ళే ముందు ఆయన బాధపడతాడేమో అనుకున్నాం. కానీ ఆశ్చర్యం, నిజంగా నేను కూడా షాక్లో ఉన్నా. హోస్ట్గా నేను కూడా షాక్లో ఉన్నా. మీరు కాల్ లిఫ్ట్ చేయటమే ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అలా అంటే మహిళా పక్షపాతిగా ఉండాలి కదా మీరు. 4-5 రోజుల నుంచి నేను ఇది స్టార్టింగ్ నుంచి చూస్తున్నానండి. నేను చాలా బాగా చదువుకున్నాను, ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. బేసిక్ గా ఎవరు అక్కడ తప్పు, ఎవరు అక్కడ తప్పు కాదు అని బేసిక్ గా అర్థం అవుతుందండి. మన బుర్ర ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థం అవుతుందండి. ఇది లీగల్ గా కోర్టులో ఏమవుతుంది ఇదంతా నాకు తెలియదు, కానీ నైతికంగా ఆమె ఏం చేస్తున్నారు అనేది అది చాలా పెద్ద తప్పు. తర్వాత చాలా మంది రాజ్ తరుణ్ గారిని, శేఖర్ భాష గారిని అడిగారండి, ఎందుకు బయటికి వచ్చి గొడవ ఆడట్లేదు, ఎందుకు అతను బయటికి రావట్లేదండి అని. అంటే ఇక్కడ కమ్యూనిటీస్ గురించి ఎత్తుతున్నానని తప్పుగా అనుకోకండి. కొన్ని కమ్యూనిటీస్ లో కొంతమంది అట్లాగే ఉంటారండి. ఎందుకంటే మా ఇంట్లోనే నేను కూడా చూశానండి, మా తమ్ముడికి ఇలాంటి ఒక చిన్న ఇష్యూ జరిగింది. మా తమ్ముడు నా దగ్గరకు వచ్చి అక్క నాకు ఇలా జరిగింది అక్క, చాలా భయం వేస్తుంది అని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే ఒక మగవాడు, ఒక 25 ఏళ్ళు వచ్చిన మగవాడు ఒక అమ్మాయికి సమాధానం చెప్పడానికి కూడా భయపడుతున్నాడే. ఎందుకు ఎంత భయం అంటే కొంతమంది అట్లానే ఉంటారండి. దానికి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దానికి కొంతమంది నిజంగానే అట్లాగే ఉంటారు అమాయకంగా. కానీ బయట జనాలు విన్న వాళ్ళకి అర్థం కాదు, ఒక మగాడు ఎందుకు భయపడుతున్నాడు అనేది వాళ్ళకి అర్థం కాదు యాక్చువల్లీ. అంటే మీరు మీ కుటుంబంలో ప్రాబ్లం ఫేస్ చేశారు ఒక మహిళ వల్ల? అంటే పెద్ద ఎక్స్టెంట్ వరకు వెళ్ళలేదండి, చాలా తక్కువలోనే మేము తప్పించుకోగలిగాము. కానీ అప్పుడు మా తమ్ముడు మాట్లాడిన మాట నాకు చాలా బలంగా గుర్తుండిపోయింది. అయ్యో, అంటే అబ్బాయిలు కూడా సాఫ్ట్ గా ఉంటారు, లైక్ సాఫ్ట్ హార్టెడ్ ఉంటారు, కైండ్ హార్టెడ్ ఉంటారు. గబుక్మని గొడవలు ఆడి నువ్వెంత అని అబ్యూసివ్ గా మాట్లాడలేకపోతారు. సో మాట్లాడలేదు కదా అని చెప్పి వాళ్ళది తప్పు, మాట్లాడిన వాళ్ళు అందరూ కరెక్ట్ అనేసి అంటే ఇంకా అందరూ రోడ్లెక్కి మీడియాకి గట్టిగా అరుచుకుంటూ ఉండాలి. ఆమె ఇచ్చిన కంప్లైంట్ కూడా ఎంత ఫన్నీగా ఉందంటేనండి, మొహం అంటే ఆకులో అన్ని పెట్టేసి ఉమ్మేసి తినండి అన్నట్టుంది. అతను కావాలి కానీ అతని మీద అన్ని కేసులు పెడతాను, అతను చాట్లు పెడతాను, అతను నన్ను బుర్రపగలు కొట్టాడు అన్ని చెప్పేస్తారంటే అతను కావాలంటే అసలు ఏదైనా అర్థం ఉందా అండి అందులో? అతని ఇంట్లో ఉండి అతని తిని అతని అమ్మ నాన్నని దూషించి అతన్ని తరిమేసి ఆక్రమించుకొని ఆ అమ్మాయి అతని జీపు అన్ని తీసుకొని హ్యాపీగా ఉంటూ అతను ఎక్కడో తెలియకుండా బతుకుతున్నాడు పాపం. అదేనండి, చివరికి మళ్ళీ నాకు రాజ్ తరుణ్ కావాలి. అసలు చాలా అమ్మాయి మీడియాలో ఇచ్చిన చాలా ఇంటర్వ్యూస్, అన్ని ఇంటర్వ్యూస్ నేను చూసానండి. కొన్నిట్లో ఆమె నవ్వుతున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, అసలు నవ్వుతున్నారు ఏంటి అనేసి. మీరు కావలిస్తే చూడండి, ఎవరైనా ఆ కళ్యాణ్ సుంకర్ గారు, దిలీప్ శంకర్ గారు, నాకు ఐడియా లేదు, అతను గబుక్కుమని ఏదో మాట్లాడుతున్నారు, రేపు పొద్దున్న రాజ్ తరుణ్ పిలిస్తే మళ్ళీ ఇవిడ వెళ్ళిపోతుంది అనేసినానంటే ఆవిడ నవ్వుతున్నారు అనమాట. అంత నవ్వే కాడికైతే, అంత వెళ్ళిపోయే దానికైతే ఇన్ని కేసులు దేనికండి పెట్టుకోవడం? అమ్మా ఈ కేసులు గీసులు అనేవి చాలా చిన్న అవమానం అమ్మా. రోజు రాత్రి రాజ్ తరుణ్కి జరిగే సన్మానం అసలు మీరు వింటే, అది బయటకు వస్తే రాళ్ళు ఇచ్చుకొని కర్రలు ఇచ్చుకొని వచ్చి అమ్మాయిని కొట్టకపోతే నా పేరు రాసుకోండి. ఇలాంటి వాళ్ళని మనం ఎందుకు ఎదిరించకుండా ఉండకూడదంటే,
ఇలాంటి వాళ్ళ పాపం జెన్యూన్ గా ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళు సఫర్ అవుతారు చూడండి, రేపు పొద్దున వాళ్ళు బయటకు వచ్చినా చాలే అమ్మ పో అంటారు. అది చాలా తప్పు కదా. అదే అది నిజంగా సార్. ఈ కామెంట్ నేను చాలాసార్లు యూట్యూబ్ లో కూడా చూశాను. ఏంటంటే ఇలాంటి దాని వల్ల రేపు నిజంగానే అన్యాయం జరిగి ఒక అమ్మాయి ముందుకు వస్తే ఎవరు పట్టించుకోరు. ఇలాంటి వాళ్ళని ఇది కూడా ఫేక్ కేసు అనుకుంటారు ఆటోమేటిక్ గా. అంజలి గారు, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయకూడదు. శేఖర్ భాషా గారు ఇందాక ఒక ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్పారండి. చెప్పండి. ప్రతిరోజు సినిమాల్లో ఎంతో మంది విలన్స్ ని ఎగిరెగిరి తన్నే ఒంటి చేత్తో నలుగురిని మట్టి కరిపించే రాస్తారు. ప్రతిరోజు నార్సింగిలో ఉన్న తన ఫ్లాట్ లో లావణ్య కొడుతుంటే ఆ దెబ్బల సౌండ్ అరుపులు కూడా బయటికి రానియకుండా భరించేవాడట. అంతలా కొట్టేది అని చెప్తున్నాడు ఆయన. అందులో నమ్మసక్యంగా లేకపోవడానికి ఏమీ లేదండి. నేను ఇలాగా గబుక్మని ఒక పేరు ఎత్తుతున్నానని మీరు తప్పుగా అనుకోవండి. మెగాస్టార్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, ఎన్ని ఫైట్లు ఎన్ని సినిమాలు, మెగాస్టార్ అతను బయటకు వస్తే ఎంత సౌమ్యంగా మాట్లాడతారండి. సినిమాల్లో విలన్ల మీద అరిచినట్టు అరుస్తారా? అతను ఎంత మంచి స్వభావం అతనిది. అలాగే రాస్తారు నేను ఎందుకు అనుకోరండి. అంత మంచి స్వభావం మనుషులు ఉండకూడదా? అంటే ఎలా ఉందంటే మగాడు మంచిగా ఉండడమే ఆశ్చర్యం. అసలు అలా ఉండదు, అది జరగదు. ఇంకా అది అంతేనా? అదే నాకు చెప్పదలుచుకుంటున్నారు సొసైటీకి. మగాడు మంచిగా ఉండడమే పాపం అన్నమాట. ఎగరేసి తంతూ ఉంటే అది ఆ మగాడంటే అట్లనే ఉండాలని చెప్తున్నట్టు ఉంది. ఇంకది అంటే ఇప్పుడు ఆయన మగవాళ్ళ కోసం